రైతులు ఆధారపడొద్దని ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సోమవారం నర్సాపూర్ మున్సిపాలిటీలోని సాయికృష్ణ రైస్ మిల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నర్సాపూర్లో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీఎంసీ ఎస్ జగదీష్, డిఎస్ఓ నిత్యానంద్, తహసీల్దార్ శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లను వచ్చే 10 రోజుల్లో పూర్తి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం, కొనుగోలు సంస్థలు, రైస్ మిల్లర్లు, రవాణా విభాగాలు సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. రైతులకు వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకోకుండా వెంటనే రైస్ మిల్లులకు తరలిస్తూ లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని మిల్లర్లకు సూచించారు. వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అవసరమైన టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచడంతో పాటు అవసరమైతే అదనపు కేటాయింపులు కూడా చేపడుతున్నామని తెలిపారు. ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలించడం, లారీలు, ఇతర రవాణా వాహనాలను సమృద్ధిగా అందుబాటులో ఉంచడం, రైతులకు త్రాగునీరు, నీడ తదితర మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ వివరించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నాకు మండే చెప్పారు డిఎంఆర్కి మండే 5, 6, 9 దాంట్లో మండే స్టార్ట్ అవుతుంది. 1000 తీసుకోవచ్చు, 8000 తీసుకోవచ్చు మేడం. 100 అంటే ఆల్మోస్ట్ 5000 రీచ్ అయ్యింది మేడం. 5000 2000 కిలోలు 6000 దాకా వేయచ్చు మేడం. కోటన్ మిల్ కదా, డాక్టర్ కోటా కూడా దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు అన్ని పీపీస్ మనకి ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ నోట్ చేయగలుగుతాం. ఫర్దర్ అది ఎంత దూరం ఇక్కడ నుంచి? అది కదా మేడం, అక్కడ మనం టర్నింగ్నే కూడా మార్కెట్ యార్డ్ లోపల టర్నింగే ఉంటుంది. వీళ్ళకి ట్రాక్టర్స్ కూడా పంపిస్తుంది, రైస్ మిల్లరే సపోర్ట్ చేస్తుంది. ట్రాక్టర్స్ కూడా ఆయన పంపిస్తుంది, ఆయన క్లోజ్ చేస్తుంది సెంటర్. ఇక్కడ ఏఎంసీలో ఉన్నది బ్రహ్మణపడానికి. డబుల్ కోటానికి ఇచ్చేసేసి ఇది మీకు ఈ సంవత్సరానికి కూడా పాత క్లియర్ చేస్తున్నారు. లాస్ట్ సీజన్ మేడం, పాత ఎంత ఇవ్వాలి అయినా ఎన్ని వేసితే ఖరీఫ్లో ఉన్నాయి మేడం. రబీ కంప్లీట్ అవుతుంది, ఓన్లీ ఖరీఫ్ ఉంది. ఖరీఫ్ కూడా కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. ఈ రిక్వెస్ట్ అయిపోయింది, అది రిక్వెస్ట్